ఋషిత్వం అనేది ఒకనొక మహోన్నత పదవి, సద్గురు అనేది కూడా మహోన్నత పదవి, ఋషి అనేది కూడా మహోన్నత పదవి, మహాత్ముడు అనేది కూడా మహోన్నత పదవి. అది బిఏ ఎంఏల వలె ఒక డిగ్రీ వంటిది. మనం డిగ్రీ చదువుతామా, ఇంటర్ కాకుండా బిఏ బిఏఎల్ఎల్బి డిగ్రీలు, అది కూడా ఋషి అనేది మహాత్ములు అనేది ఒక డిగ్రీ వంటిది వాళ్ళకు. ఆ డిగ్రీ ఎలా వాళ్ళు సాధన చేసి, ధ్యాన సాధన చేసి ఆ డిగ్రీలు పొందుతారు. అందుకనే వాళ్ళు ఋషులు అంటారు, మహాత్ములు అవుతారు. దానిని సాధన ప్రయత్నం చే అందరూ పొందవచ్చును. ధ్యాన సాధన చేసి ప్రతి మనిషి కూడా పొందవచ్చు ఋషిత్వం. అజ్ఞానిగా ఉన్నవాడు సత్ప్రవర్తన ధ్యాన సాధనలచే రేపు ఋషి కావచ్చును. ధ్యాన సాధన మీద రోజు ఒక 20 ఏళ్ల వరకు ఎవరైతే తప్పకుండా చేస్తారో వాళ్ళు ఋషిత్వము పొందగలరు అంటున్నారు. విశ్వవిద్యాలయ డిగ్రీ కొరకై 10 లేక 15 సంవత్సరములు విద్యార్థులు నిరంతర కృషి ఎట్లు చేయుచున్నారో అట్లే ఈ ఋషిత్వం కోరుకున్న కొంతకాలం అనితర సాధన చేయాలి. అనితర సాధన పట్టు వదలద్దు, సాధన మరవద్దు, ధ్యానం మరవద్దు. ఎట్లయినా నేను డిగ్రీ చదివి పీజీ చదివి నేను జాబ్ చేయాలని ఎట్లయితే సంకల్పం చేస్తా అనితర సాధ్యం ఒక యజ్ఞం లాగా వేసి జాబ్ సంపాదించుకుంటాం. అలా काय खायचं, काय खाऊ नाही पिणं, काय बोलायचं, काय बोलू नये, या डोळ्यांना काय पाहायच्या, कोणत्या गोष्टींना कोणत्या ऐकू नये, आणि कानानं कोणत्या गोष्टी ऐकायच्या, कोणत्या ऐकू नये, हे स्वतः माझा अनुभव आहे. हे कशानं एवढं ज्ञान झालं? फक्त ध्यानातूनच झालं आहे. की माझे आपले जे काय चुकी आपल्या आज चुकी झाली तर उद्या आपल्या समज लक्षात आली की ईश्वरा माझी चूक झाली. हा मनुष्य एक तर सुद्धा म्हणजे मायबापापासून खानदानशुद्धी पाहिजे तर आपली खानदानशुद्धी होते. आता हे ध्यान आहे. गर्भिणबाई तुम्हाला सांगतो मी, गर्भिणबाई त्यांना सतत 3 टाईम बसू द्या. आपल्या खानदानीमध्ये त्या मुलामध्ये बदल झाल्याविषयी राहणार नाही. आणि हे एका जन्माचं नाही, हे आज ध्यान आलं आपणाला.